ఈ దినవాక్య ధ్యానాంశం చావైతే మేలు. ఆంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. ఆంద్రేయ గురించి బైబిల్లో ఎక్కువగా వ్రాయకపోయినా అతడు మరణించిన విధానము తెలుసుకుంటే అతడు ఎంతగా యేసును ప్రేమించినో గ్రహించవచ్చు. ఆంద్రేయ తన శ్రేష్టమైన ప్రసంగాల ద్వారా అనేక మందిని విశ్వాసములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఉన్న అధిపతి రోమా సామ్రాజ్యం నుండి అనుమతి పొంది అక్కడ ఉన్న క్రైస్తవులంతా విగ్రహాలకు మొక్కవలసిందిగా ఆదేశాలు జారీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంద్రేయ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చెను. నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాను తప్ప నోరుండి మాట్లాడలేని విగ్రహాలకు మొక్కలేనని చెప్పి ఎదిరించాను. అది క్రీస్తు శకం 80వ సంవత్సరం. ఆంద్రేయ ఎక్కడ క్రీస్తుని గూర్చి మాట్లాడకూడదని, ఒకవేళ కాదని క్రీస్తుని గూర్చి సాక్ష్యమిచ్చినట్లయితే మరణశిక్ష విధించబడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. అందుకు ఆంద్రేయ, నేను మరణానికి భయపడేవాడునైతే సిలువను గూర్చిన వార్తను ప్రకటించేవాడును కాదని చెప్పి ధైర్యముగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండెను. క్రీస్తును ప్రకటించినందుకు ఆంద్రేయను సిలువ వేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అది ఆంద్రేయ జీవితంలో చివరి రోజు. ఆంద్రేయ సిలువ దగ్గరకు నడుస్తూ ఉన్నప్పుడు, మరణానికి చేరువైతున్నప్పుడు అతని కాళ్ళు వనకలేదు. అతనిలో మరణ భయము కొంచెమైననూ లేదు. అతడు సిలువను చూస్తూ, సిలువ, రారాజైన యేసు ఒంటరిగా లోకపాపాన్ని మోయుచున్నప్పుడు నీవే కదా ఆయన హత్తుకొని ఆయనతో ఉన్నది. ఎంతో కాలము నుండి నీ యొద్దకు రావాలని ఆశతో ఉన్నాను. ఇప్పుడు ఈ మహాభాగ్యం దొరికింది. నా యేసుకు ప్రియమైన నిన్ను హత్తుకోవాలని ఆశతో వస్తున్నానని చెప్పి సిలువ మీద ప్రాణత్యాగం చేశాడు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అవును, ఆంద్రేయ మరణము వచ్చినను క్రీస్తు కొరకు నమ్మకముగా ఉండి జీవ కిరీటం పొందుటకై ప్రాణాన్ని త్యాగం చేసెను. మరి నీ జీవితం ఎవరి కోసం, దేనికోసం? క్రీస్తు కోసమా లేక సాతాను కోసమా? నేడే తీర్మానించుకో. క్రీస్తును సిలువ వరకు వెంబడించటమే నిజమైన క్రైస్తవ్యం. దేవుడి దినవాక్య ధ్యానం. దేవుడు దీవించును గాక. ఆమేన్.